ఈ ఏడాది స్టార్టింగ్ లో క్రికెట్ ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురుచూసిన సమరం టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్. టెస్ట్ క్రికెట్ లో సంచలనం సృష్టించిన బజ్ బాల్ వ్యూహంతో ఇంగ్లాండ్ జట్టు పరిమిత ఓవర్లోనే భారత్ ని దెబ్బతీయాలని ప్లాన్ చేసింది. కానీ సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత్ సేన ఇంగ్లాండ్ దూకుడికి సొంత గడ్డ మీద గట్టి సమాధానం చెప్పింది. 5 మ్యాచ్ల ఈ టీ20 సిరీస్లో భారత్ 4-1తో ఘన విజయం సాధించి 2025 ఏడాదిని ఘనంగా ప్రారంభించింది. ఫస్ట్ టీ20 మ్యాచ్ కోల్కతాలోని చారిత్రక ఈడెన్ గార్డెన్స్లో ప్రారంభమైంది. ఇంగ్లీష్ టీం దూకుడుగా ఆడాలని చూసింది. భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు ఇంగ్లాండ్ బ్యాటర్ల స్పీడ్కి బ్రేకులు వేశాడు. 133 రన్స్ స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 34 బాల్స్లో 79 పరుగులు చేశారు. ఈ మ్యాచ్లో భారత్కి 7 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ ఏడాది ఫస్ట్ మ్యాచ్ని గెలుపుతోటే స్టార్ట్ చేసింది. ఇక రెండో మ్యాచ్ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగింది. ఉత్కంఠ భరితంగా సాగిన పోరు ఇంగ్లాండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లలో 165 రన్స్ చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఒక దశలో 126 పరుగులకి 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాలలో పడింది. అప్పుడు యువ సంచలనం తిలక్ వర్మ 72 రన్స్తో బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి చివరి ఓవర్లో భారత్ని 2 వికెట్ల తేడాతో గెలిపించాడు. మూడవ టీ20 రాజ్కోట్లో జరిగింది. ఇంగ్లాండ్ బ్యాటర్ జెన్ డకెట్ మెరుపులు, బౌలర్ జెమీ ఓవర్టన్ ప్రతిభతో ఇంగ్లాండ్ 25 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో మూడో మ్యాచ్లో సమిష్టిగా రాణించి సిరీస్లో తమ ఆశలని సజీవంగా ఉంచుకుంది. ఇక నాలుగో మ్యాచ్ పుణేలో జరిగింది. సిరీస్ కోసం భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ పరుగుల వరద పారించింది. ఈ మ్యాచ్లో సీనియర్ ప్లేయర్ హార్దిక్ పాండ్యా 53, శివం దుబే 53 రన్స్తో తమ అనుభవాన్ని ప్రదర్శించి భారత్ని 181 పరుగుల వద్ద నిలిపారు. అనంతరం బౌలర్లు రవి బిస్టోయ్ అరంగేట్రం చేసిన హర్షిత్ రాణా రాణించడంతో భారత్ 15 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ ని కైవసం చేసుకుంది. చివరి 5వ టీ20 మ్యాచ్ ముంబైలోని వాకండే స్టేడియంలో టీమిండియా విధ్వంసం చరిత్రలో నిలిచిపోయింది. సూర్యకుమార్ యాదవ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. సెంచరీతో భారత్ 247 రన్స్ భారీ స్కోర్ సాధించింది. అటు ఇంగ్లాండ్ కేవలం 97 పరుగులకే ఆల్అవుట్ చేయటం ఈ సిరీస్ కే హైలైట్. 150 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది ఇంగ్లీష్ టీం. ఇక యువ బ్యాటర్లు అభిషేక్ శర్మ, తిలక్ వర్మ వంటి యువ ప్లేయర్ల ఒత్తిడిని జయించగలరని నిరూపించారు. వరుణ్ చక్రవర్తి తన మిస్టరీ స్పిన్ తో ఇంగ్లాండ్ బజ్ బాల్ బ్యాటర్లని బోల్తా కొట్టించాడు. గాయం నుంచి కోలుకున్న మహమ్మద్ షమి పునరాగమనం భారత బౌలింగ్ కి మరింత బలాన్నిచ్చింది. తన స్పెల్స్ తో ఇంగ్లీష్ బ్యాటర్లని వణికించాడు. కెప్టెన్ సూర్యకుమార్ జట్టుని నడిపించిన తీరు అద్భుతంగా ఉంది. బజ్ బాల్ వ్యూహంతో వచ్చిన ఇంగ్లాండ్ జట్టు భారత్ నుంచి ఖాళీ చేతులతో వెనుదిరగాల్సి వచ్చింది. యువతరం సత్తా, సీనియర్ల అనుభవం కలిస్తే భారత అజేయమని ఈ సిరీస్ నిరూపించింది. క్రికెట్ ప్రపంచంలో బజ్ బాల్ అనే పదం ఒక తుఫాను లాగా దూసుకొచ్చింది. ఇంగ్లాండ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్, కెప్టెన్ బెన్ స్టోక్ ఆధ్వర్యంలో టెస్ట్ క్రికెట్ ని కూడా వన్డే తరహాలో ఆడే విధానమే ఈ బజ్ బాల్ స్పెషాలిటీ. కామన్ గా టెస్ట్ క్రికెట్ అంటే ఓపికగా నెమ్మదిగా ఆడే గేమ్. కానీ బజ్ బాల్ ఈ సిద్ధాంతాన్ని మార్చేసింది. టెస్ట్ క్రికెట్ లో కూడా వన్డే లేదా టీ20 తరహాలో భయం లేకుండా అత్యంత దూకుడుగా బ్యాటింగ్ చేయటాన్నే బజ్ బాల్ అంటారు. డ్రా కోసం కాదు, ప్రతి మ్యాచ్లోనూ గెలుపు కోసం ఆడటమే దీని స్టైల్. ప్రత్యర్థి బౌలర్లని ఒత్తిడిలోకి నెట్టి వేగంగా రన్స్ సాధించాలి. వికెట్ పడినా వెనక్కి తగ్గకూడదు. బ్రెండన్ మెకల్లమ్ ని ఇంగ్లాండ్ జట్టు టెస్ట్ టీమ్ హెడ్ కోచ్ గా 2022 నియమించిన తర్వాత ఈ పదం క్రికెట్ ప్రపంచంలో బాగా ప్రాచుర్యం పొందింది. 2021-22 కాలంలో ఇంగ్లాండ్ టెస్ట్ జట్టు పరిస్థితి దారుణం. ఇక్కడే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు పెద్ద నిర్ణయం తీసుకుంది. ఎదుర్కొన్న తొలి బంతి నుంచి ప్రత్యర్థి బౌలర్ల మీద ఎదురుదాడికి దిగడమే ఇంగ్లాండ్ బ్యాటర్ల పని. ఓవర్ కి 3 నుంచి 4 బౌండరీలు బాదుతూ టీ20 తరహాలో బ్యాటింగ్ చేస్తారు. దీంతో ప్రత్యర్థి ప్లేయర్స్ ఒత్తిడిలోకి జారుకుంటారు. అదే వారికి విజయాల బాట పట్టించింది. మెకల్లమ్ కోచ్గా వచ్చాక టెస్ట్ క్రికెట్ని వన్డేలాగా మార్చిన ఈ విధానం ఎన్నో దేశాలలో గెలిచింది ఇంగ్లీష్ టీం.